హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. స్టే ఆర్డర్ అని వింటూ ఉంటాం. అసలు స్టే ఆర్డర్ అంటే ఏంటి, అది ఏ కోర్టులో లభిస్తుంది, ఎక్కడ లభిస్తుంది, అసలు దాన్ని ఎలా తీసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. నమస్కారం. అసలు ఈ స్టే ఆర్డర్ అంటే ఏంటండి, అది ఏ కోర్టులో లభిస్తుందండి? స్టే ఆర్డర్ అంటే ఏదైనా ఒక చర్యను ఆపాలి అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు దాన్ని స్టే ఆర్డర్ అంటారు. సో స్టే ఆర్డర్ అనేది మనకు ఒక చర్యను ఆపడం, అంటే అది ఏ రకమైనటువంటి చర్య అయినా కావచ్చు. ల్యాండ్కి సంబంధించిన చర్యలు కావచ్చు, ట్రాన్స్ఫర్కి సంబంధించిన చర్యలు కావచ్చు, సస్పెండ్కి సంబంధించింది కావచ్చు, ఒక బిల్డింగ్ కొలాప్స్ గురించి కావచ్చు, లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి కావచ్చు. ఇలాంటి ఏ చర్యనైనా నిలిపివేయాలి అన్న ఉద్దేశం తెలియడం కోసం స్టే ఆర్డర్ తీసుకుంటామని రెగ్యులర్గా వాడుతుంటాం అనమాట. ఓకే. సో ఈ స్టే ఆర్డర్ సాధారణంగా మనం ఏ కోర్టులన్నా తీసుకోవచ్చు, అంటే లోయర్ కోర్టులో వేసుకోవచ్చు, హైకోర్టులో వేసుకోవచ్చు. ఓకే. సో ఎమర్జెన్సీ పీరియడ్లో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు ఏదైనా చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీ హైకోర్టులో మాత్రమే వేసుకోవాలి. సో ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్ అయింది. సో హైదరాబాద్ నుంచి ఎక్కడికో నల్గొండకో ట్రాన్స్ఫర్ అయింది. అతనికి ఆ ట్రాన్స్ఫర్ వల్ల చాలా పరిణామాలు ఏర్పడుతున్నాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ మధ్య మిడిల్లో ట్రాన్స్ఫర్ అయింది, పిల్లల చదువు ప్రాబ్లం అవుతుంది, హెల్త్ ప్రాబ్లం అవుతుంది, అతను పోలేడు. సో అంటే ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ అయింది, అంటే ఏదో అధికారి మీద ఉన్న కోపంతో చేశారు. అలాంటప్పుడు అతను స్టే ఆర్డర్ వేసుకుంటాడు. ఓకే. హైకోర్టులో స్టే పిటిషన్ వేసుకున్నప్పుడు కోర్టు దీన్ని ప్రైమా ఫేసియా కింద పరిగణించినప్పుడు దీనివల్ల నిజంగానే అతనికి లాస్ అవుతుంది, ఇర్రెవరబుల్ లాస్ అవుతుంది అనుకుని తెలిసినప్పుడు అతనికి కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క స్టే ఆర్డర్ అనేది మనం మామూలుగా ఈ యొక్క ల్యాండ్ ప్రాబ్లమ్స్ కూడా వాడుతుంటాం. ఒక వ్యక్తి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాడు. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు సో ఎవరైనా అధికారులు వచ్చి నిలిపేయాలంటారు. సో అధికారులు వచ్చి కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పేసి నోటీస్ ఇస్తే ఆ నోటీస్కి మనం స్టే అడుగుతాం. సో నోటీస్కి స్టే ఏమని అడుగుతాం, ఈ నోటీస్ని ఆపండి, సో నా కన్స్ట్రక్షన్ అనేది ఇల్లీగల్ కాదు, లీగలే, దీనివల్ల నాకు చాలా లాస్ అయిపోతుంది అని కోర్టుకు తెలియజేసినప్పుడు దాన్ని స్టే ఆర్డర్లో అంటాం అన్నమాట. అంటే ఒక చర్యను ఆపమని కోరడం, అది ఏ రకమైన చర్యలైనా కావచ్చు. సో ఎలాంటి సందర్భాల్లో ఇది లభిస్తుంది, దానికి పర్టికులర్గా ఉండాల్సినటువంటివి ఏంటండి? సో ఎలాంటి సందర్భం అనగా ఎమర్జెన్సీ సందర్భాలు, అన్ఫార్చునేట్గా డిసిజన్ వస్తాయంటే, అంటే ఇక స్టే ఆర్డర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి సస్పెన్షన్ వచ్చింది. సో జాబ్ చేస్తూ ఉన్నారు, అతనికి ఏదో అంటే అతని అభియోగంతో ఒకటి సస్పెన్షన్ వచ్చింది అనుకోండి, ఆ సస్పెన్షన్ను ఎత్తేయాలని చెప్పి స్టే ఆర్డర్ తీసుకుంటాడు. సో దాంతో అప్పుడు అతనికి జాబ్ ఆపే అవకాశం ఉంటుంది. అంటే ఎమర్జెన్సీ పీరియడ్లో ఒకటి రిలీఫ్ ఇస్తుంది హైకోర్టు. సో ఈ యొక్క స్టే ఆర్డర్ని మనం రిట్ పిటిషన్ ద్వారా మాత్రమే చేయగలుగుతాం. సో రిట్ పిటిషన్ అంటే ఏంటి, రిట్ ఆఫ్ మాండమస్ అంటాం అనమాట. రిట్ ఆఫ్ మాండమస్ అనేది హైకోర్టులో చాలా మనకు వ్యక్తుల యొక్క ఫండమెంటల్ రైట్స్ కాపాడుకోవడానికి మాత్రమే ఈ యొక్క రిట్ ఆఫ్ మాండమస్ యూజ్ చేస్తాం. సో మాండమస్ అంటే అధికారం, ఎవరికి అధికారం ఉంటుంది, సాధారణ పీపుల్ అందరికీ ఉంటుంది. అంటే మనకు ఫండమెంటల్గా హక్కులు భంగం కలిగినప్పుడు ఈ యొక్క రిట్ ఆఫ్ మాండమస్ని మనం ఉపయోగించి ఆ యొక్క హైకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా స్టే ఆర్డర్ కోసం మనం అప్లై చేసుకుంటాం. దాన్ని స్టే ఆర్డర్ కోసం అప్లై చేయడము, లేదా రిట్ ఆఫ్ మాండమస్ చేయడము, లేదా మన యొక్క హక్కుల్ని కాపాడుకోవడం అని కూడా మనం తెలుసుకుంటాం అనమాట. స్టే ఆర్డర్ అనేది ఎన్ని రకాలు ఉంటుంది, దాన్ని ఎలా పొందాలండి? ఓకే, మామూలుగా స్టే ఆర్డర్ అనేది రెండు రకాలుగా స్టే ఆర్డర్ ఉంటుంది. ఇంటీరియం స్టే ఆర్డర్, ఫైనల్ స్టే ఆర్డర్. ఓకే. సో సో ఇంటీరియం స్టే ఆర్డర్ అంటే కోర్టు కేసు కొనసాగేంత కాలం, మనం కోర్టు ఈరోజు ఫైల్ చేసాం, సో కోర్టులో ఎంతకాలం అయితే కొనసాగుతుందో అంత కాలం వరకు స్టే ఆర్డర్ కొనసాగుతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒక ఇంజక్షన్ సూట్ ఆర్డర్ చేసాము, ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినప్పటికీ వేరే వాళ్ళు వచ్చి మనకు అక్రమంగా చేస్తున్నారు, ఆ స్టే ఆర్డర్ని కంటిన్యూ చేయాలి, ఇంజక్షన్ ఆర్డర్ని కంటిన్యూ చేయాలి. అప్పుడు ఈ హైకోర్టులో ఎంతకాలం అయితే కేసు నడుస్తుందో అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద కేస్ ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూ, దట్ ఈస్ కాల్డ్ ఇంటీరియం స్టే అంటారు అన్నమాట. ఓకే. ఫైనల్ స్టే ఆర్డర్ అంటాం. ఫైనల్ స్టే ఆర్డర్ అంటే ఏంటిది, కోర్టు ముగించిందంట, కేసు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇతను వేసినటువంటి కేసు జెన్యున్ కేసు, ఇందులో ఎలాంటి తప్పిదం లేదు, కాబట్టి ఇతనికి స్టే ఆర్డర్ ఫైనల్గా ఇవ్వచ్చు అని కోర్టు నిర్ణయించి ఫైనల్గా అన్ని రకాలైనటువంటి బేరీలు వేసుకొని ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్ని ఫైనల్ స్టే ఆర్డర్ అని అంటారు అన్నమాట. మనకి ఇప్పుడు ఇంటీరియం స్టే ఆర్డర్, ఫైనల్ స్టే ఆర్డర్ రెండు రకాలుగా కోర్టు స్టే ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్టే ఆర్డర్ వల్ల పబ్లిక్ వాళ్ళకి జరిగినటువంటి ఇబ్బందులకు, వాళ్ళకి జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్కు, వాళ్ళకి జరిగినటువంటి ల్యాండ్లో ప్రాబ్లమ్స్కి, బిల్డింగ్లో ప్రాబ్లమ్కి, కన్స్ట్రక్షన్కి, డెమోలిషన్కి, ఇలాన్నిటికీ ఈ స్టే ఆర్డర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఎలాంటి సందర్భాల్లో కోర్టు ఈ స్టే ఆర్డర్ని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయండి? సో ఎలాంటి సందర్భాలు రిజెక్ట్ చేస్తుందంటే, ఒకవేళ అతను జెన్యున్ క్యాండిడేట్ కాకుండా ఒకవేళ ల్యాండ్ మీద స్టే ఆర్డర్ అడిగాడు, కానీ అతనికి ల్యాండ్ డాక్యుమెంట్స్ లేవు, ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అప్పుడు అతనికి ఇమీడియట్గా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ట్రాన్స్ఫర్ జెన్యున్గా ట్రాన్స్ఫర్ అయింది, అందరు ట్రాన్స్ఫర్ అయింది, ఇతను కూడా ట్రాన్స్ఫర్ అయింది, ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ ఏం కాలేదు, అతని మీద ఉన్న కోపంతోనో, అతని మీద ఉన్నటువంటి దేశంతోనో, అతని మీద ఉద్దేశంతోనో ట్రాన్స్ఫర్ చేయలేదు, అప్పుడు కూడా రిజెక్ట్ చేయొచ్చు. అంటే
అక్కడ ప్రైమా ఫేసియా అంటారు. అంటే ప్రైమా ఫేసియా అంటే ఆ యొక్క చూడగానే ఆ కేసు నిజమా కాదా అనేది ఆ యొక్క చూడగానే జడ్జి గారికి తెలిసిపోతుంటుంది. సో అతనికి ఇచ్చిన డాక్యుమెంట్స్ ద్వారా తెలిసిపోతుంటుంది. అతను అప్లికేషన్ పెట్టిన దాని వల్ల తెలిసిపోతుంటుంది. అప్పుడు మాత్రం ఆ యొక్క జెన్యూనిటీ లేనట్లయితే ఖచ్చితంగా కోర్టు రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, వెల్కమ్.